కనకాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆకాశం చిల్లిపడిందా అన్నట్లు వాన దంచికొడుతోంది. ఆ ఊర్లో వీరయ్య, శాంతమ్మ అనే అన్యోన్యమైన భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకి సంతానం లేదు. కాని వాళ్లకి ఉన్న 2 ఎకరాల పొలం పనులు చేసుకుంటూ ఎంతో సంతోషంగా బతుకుతుండేవారు. ఒకరోజు ఉదయం వర్షంలో వీరయ్య వాళ్ల అమ్మా నాన్న ఎద్దుల బండి మీద పక్క ఊర్నుంచి వీరయ్య, శాంతమ్మ వాళ్ల ఇంటికి వస్తారు. ఎద్దుల బండి శబ్దం విని బయటకు వస్తుంది శాంతమ్మ. ఏం వీరయ్యా, ఇంట్లోనే ఉన్నావా? పొలం నుంచి రాలేదా ఇంకా? అత్తమ్మ, మామయ్యవారు ఇంకా పొలం నుంచి రాలేదు. రండి, ఇంటి లోపలికి వెళ్దాం, పదండి. వాన దంచి కొడుతోంది. అప్పుడే పొలం నుంచే వర్షంలో ఇంటికి వస్తాడు వీరయ్య. తన అమ్మా నాన్నల్ని చూడగానే ఎంతో సంతోషపడతాడు. అమ్మా నాన్న, ఎప్పుడొచ్చారు? ప్రయాణం బాగా జరిగిందా? దారిలో ఎద్దుల బండి ఏం ఇబ్బంది పెట్టలేదు కదా? ఈ వర్షంలో రండి రండి, లోపలికెళ్దాం. అందరూ కలిసి లోపలికి వెళ్తారు. శాంతమ్మ, అమ్మా, నాన్నవాళ్ళు ఎంతో దూరం నుంచి ఈ వర్షంలో వచ్చారు. నువ్వెళ్ళి వాళ్ళకు మంచిగా వంట సిద్ధం చేయి. సరే అండి, ఇప్పుడే చేస్తాను. అని చెప్పి శాంతమ్మ వంటగదిలోకి వెళ్తుంది. సరేగాని వీరయ్యా, మీ సంసారం ఎలా జరుగుతుంది? అంతా కులాసానేనా? వానలు ఎలా పడుతున్నాయి మీ ఊర్లో? ఏదో ఆ దైవుడి దయవల్ల ఉన్నదాకా బాగానే జరుగుతుంది నాన్నా. వానలు పడుతున్నాయి గాని పాత రోజుల్లా లేవు. ఈపాటి కాలంలో వానను దంచి కొడుతున్నాయి. మీరు వర్షంలో వచ్చారు కదా నాన్నా, మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఇంతలో మధ్యాహ్న భోజనం సమయమవుతుండగా వంటగదిలో నుంచి టమోటా పప్పు వాసన వస్తూ ఉంటుంది. అదీ పసిగట్టిన వీరయ్య వాళ్ళ నాన్న వీరయ్యను దగ్గరకు పిలుస్తాడు. ఒరే వీరయ్యా, కూర వాసన చూస్తుంటే అదో పప్పుకూర వండుతున్నట్టుందిరా. నీ పెళ్ళాం మేము ఎప్పుడో ఒకసారి మీ ఇంటికొస్తాం. ఈరోజు ఈ పప్పు వద్దులేరా. మరింకా ఏం కావాలా అన్నా? మీరేమడిగితే అదే శాంతమ్మ వండుతుంది. మీరడగండి చాలు. మంచి రొయ్యలు తీసుకురా వీరయ్యా. మీ భార్య చేతి వంటతో రొయ్యల పులుసు తిని చాలా కాలమైంది. ఆ రొయ్యల పులుసు వాసన చూస్తుంటే ప్రాణం లేచి వస్తుంది. ఊరి చివర ఉన్నత చెరువు దగ్గరికి వెళ్ళి మంచి రొయ్యలు పట్టుకురా. ఆ మాటలు విన్న శాంతమ్మ వంటగదిలో నుంచి బయటకు వస్తుంది. మామయ్యగారు, దయచేసి ఏమనుకోకండి. మీరు ఎప్పుడో ఒకసారి మా ఇంటికి వస్తారు. మీకిష్టమైనది వండి పెట్టడం నా బాధ్యత. కానీ ఏంటో కోడలి పిల్ల, రొయ్యలు దొరకవా మీ ఊర్లో? అదే కాదు మామయ్య, ఈరోజు కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉన్న రోజు. ఇలా పవిత్రమైన రోజు ఇంట్లో నీచు వండకూడదు. నేను రేపు పొద్దున్న మీకోసం రొయ్యల కూర వండి పెడతాను. ఈ ఒక్క పూట దయచేసి ఈ టమాటో పప్పు కూరతో సరిపెట్టుకోండి మామయ్య గారు. శాంతమ్మ చెప్పిన మాటల్లో అబద్ధం లేదు. దేవుడి మీద భక్తితోనే శాంతమ్మ అలా అంది. కాని వీరయ్య వాళ్ళ అమ్మకి మొదటినుంచే శాంతమ్మ మీద కాస్త కోపం. ఆమె కోపంతో మాట్లాడుతుంది. సరేలే అమ్మా, మేమదో ఆశపడి మా అబ్బాయిని అడిగాం. నీ ఉపవాసాలు పాడు చేయడం మాకెందుకులే? నువ్వేది పెడితే అదే తింటాంలే. దానికెందుకు మళ్ళీ రేపుదాకా ఎదురు చూడటం? నువ్వు వడ్డించు, ఇంకా మా ఆకలి తీరనట్టేలే. అయ్యో అత్తయ్య, అలా అనకండి. కార్తీక పౌర్ణమి కదా, చెప్పాను అంతే. దయచేసి తప్పుగా అనుకోకండి. మీరు వద్దు అన్నా నేను రేపు తప్పకుండా వండుతాను. అవును కదా అమ్మా, పల్లెటూర్లో మనం ఆచారాలు పాటిస్తాం గదా. ఈ ఒక్కరోజు ఓపిక పట్టుకోండి. శాంతమ్మకి మనసులో బాధగా ఉన్నా పెద్దవాళ్లు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది. వీరయ్య కూడా వాళ్లని ఏమీ అనలేకపోతాడు. సాయంత్రం అయిపోతుండగా వర్షం కూడా తగ్గుముఖం పడుతోంది. వీరయ్య బయట నులకమంచం మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంటాడు. అప్పుడు వీరయ్య వాళ్లమ్మ వీరయ్య దగ్గరికి వస్తుంది. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని వీరయ్యకు లేనిపోనివన్నీ చెప్పడం మొదలుపెడుతుంది. ఒరే వీరయ్య, చుట్టుపక్కల ఎవరూ లేరు కదా. నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తా, వింటావా? ఏంటమ్మా, ఏమైనా కావాలా? శాంతమ్మనడగలేకపోయావా? అబ్బో, నీ భార్యనడిగే చనువు మాకెక్కడిదిరా? ఇంట్లో మగవాడివి నువ్వా లేదా నీ పెళ్ళామా? అసలు ఇంటిమీద అధికారం ఉందా లేదా?
ఎందుకమ్మా అలా అంటున్నావు? శాంతమ్మ ఏమైనా తప్పు చేసిందా? తప్పు చేయలేదా? భర్త అమ్మా నాన్న వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాల్సిన బాధ్యత ఆమెకు లేదా? నేనడిగాను అంటే తన సొంత తల్లి అడిగినట్టేగా. ఏవో ఉపవాసాలు, కార్తీక పౌర్ణమి అని సాకులు చెప్పి రొయ్యల కూర వండను అంది. కాని అమ్మా, నిజంగానే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, పైగా తను ఉపవాసం కూడా ఉంది కదా. అదేరా నీ అమాయకత్వం. ఆమెకు మేమంటే ఎంత అలుసో చూడు. అదే వాళ్ళ పుట్టింటి వాళ్ళొస్తే ఉపవాసాలు పక్కన పెట్టి మరీ వండి పెడుతుంది. కావాలంటే చూసుకో. నువ్విలాగే నీ భార్యని వదిలేస్తే రేప్పొద్దున్న నేను కూడా లెక్క చేయదురా. ఇల్లు ఆమె గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. మాకీ ఇంట్లో మర్యాద లేదు వీరయ్యా. అమ్మ మాటలకు వీరయ్య మదిలో అలా ఉండిపోతాయి. అవును, నిజమే కదా. నా అమ్మవాళ్ళొచ్చినప్పుడు రొయ్యల పులుసు వండితే ఏమవుతుంది? నా మాటకు మర్యాద లేదా? అని వీరయ్యకు అనిపిస్తుంది. ఇంకా మరుసటి రోజు పొద్దున్న వర్షంలో వీరయ్య వాళ్ళ అమ్మా నాన్న ఎద్దుల బండి మీద వాళ్ళ ఊరికి బయలుదేరుతారు. ఆ రోజునుంచి వీరయ్య శాంతమ్మతో కోపంగా ఉంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత కార్తీక పౌర్ణమి పూర్తవుతుంది. ఒకరోజు వర్షంలో శాంతమ్మ, వాళ్ళ పెద్దమ్మ, పెద్దయ్య వాళ్ళు పక్క ఊరు నుంచి వర్షంలో వస్తారు. పెద్దమ్మ, పెద్దయ్య, రండి రండి. చాలా రోజులైంది చూసి. దారిలో వర్షం చాలా ఎక్కువ పడుతుంది కదా. రండి రండి, లోపలికి వెళ్దాం. అలా వాళ్ళు లోపలికి వెళ్తారు. ఏం శాంతమ్మా, ఎలా ఉన్నావు? అల్లుడుగారు అక్కడ పొలంలోకి వెళ్ళారా? అవును పెద్దయ్య, వర్షాల వల్ల పొలం పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. వచ్చే సమయమైంది. అందరూ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అమ్మా, ఒక మాట అడుగుతాను, ఏమనుకోకు. అల్లుడుగారు పొలంలో చాలా కష్టపడుతున్నాడు. అల్లుడుగారు మొహం చూస్తుంటే చాలా కష్టపడుతున్నట్టున్నాడు. పొలం పనులు చాలా ఎక్కువయ్యాయా? అవును పెద్దయ్యా. అమ్మా, కాస్త బలం ఉండాలి. కేవలం అన్నం తింటే సరిపోదు. అల్లుడుగారికి రొయ్యల పులుసంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు. నువ్వు రోజూ ఆ పప్పులాంటివి పెడుతున్నట్టున్నావు. ఈరోజు ఎలాగో మేము వచ్చాం కదా, నువ్వొక పని చేయి. నేను వెళ్ళి ఈ రొయ్యలు తీసుకుని వస్తాను. నువ్వు రొయ్యల పులుసు చేయి. అల్లుడుగారు చాలా ఇష్టంగా తింటారు. పెద్దయ్య, ఆయన కోసం వండుతాను. కానీ మీకోసం ఏం కావాలి చెప్పండి, వండుతాను. మాకోసం ఏం వద్దులే అమ్మా. అల్లుడుగారు ఆరోగ్యం బాగుండాలి. ఆయన కోసం నేను వెళ్ళి రొయ్యలు తీసుకుని వస్తా. సరే పెద్దయ్య, మీ అల్లుడుగారు వచ్చే లోపల రొయ్యల పులుసు చేస్తా. ఇంతలో వర్షం తగ్గుతోంది. వీరయ్య పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తాడు. ఇంటి బయట శాంతమ్మ వాళ్ల పెద్దయ్య, పెద్దమ్మ కూర్చుని ఉంటారు. మర్యాదగా పలకరిస్తాడు. వీరయ్య ఇంటి లోపలికి వెళ్తుండగా శాంతమ్మ సంతోషంగా ఎదురుగా వస్తుంది. అదిగో మా పెద్దయ్య, పెద్దమ్మ వచ్చారు చూసారా? వాళ్ళు మీ గురించి ఎంతో ఆప్యాయంగా అడిగారు. చూశాన్లే, బాగున్నారా అని పలకరించి వచ్చాను. మీరు చాలా కష్టపడుతున్నారని మా పెద్దయ్య మీకోసం రొయ్యలు తీసుకొని వచ్చారు. నేను రొయ్యల పులుసు చేశాను. మీరు కూర్చోండి, వడ్డిస్తాను. ఆ మాట వినగానే వీరయ్యకు లోపల చాలా కోపంతో రగిలిపోతాడు. వాళ్ళమ్మ చెప్పిన మాటలన్నీ వీరయ్యకు గుర్తొస్తాయి. ఎవండి, ఏమైంది? మొహం అలా పెట్టుకొనున్నారు? ఒంట్లో ఏమైనా బాగోలే? ఏం లేదు, పొలంలో కాస్త పనెక్కువైంది, అందుకే అలసిపోయాను. చుట్టాల ముందు గొడవ పడడం పల్లెటూరి మర్యాద కాదు అని వీరయ్య తన కోపాన్ని దిగబట్టుకున్నాడు. రాత్రి భోజనం సమయమైంది. అందరూ కూర్చుని సంతోషంగా భోజనం చేస్తారు. ఇంకా మరుసటి రోజు శాంతమ్మ వాళ్ల పెద్దయ్య, పెద్దమ్మ వాళ్ళు తమ ఊరికి ఎద్దుల బండి మీద బయలుదేరుతారు. వాళ్ళు ఇంట్లోనుంచి వెళ్లగానే వీరయ్య లోపలున్న కోపమంతా శాంతమ్మ మీద చూపిస్తాడు. ఏమే శాంతమ్మా, ఇంకా చాలు నీ నాటకాలు. అసలు నా ఇంట్లో ఏం జరుగుతోంది? ఏంటండి, ఏమైంది? ఇప్పుడలా కోపడుతున్నారు? నా అమ్మా నాన్న వాళ్ళొస్తే కార్తీక పౌర్ణమి గుర్తొచ్చింది. రొయ్యల పులుసు వండను అని తేల్చి చెప్పావు. అవునండి, ఆ రోజు కార్తీక పౌర్ణమి. పైగా నేను ఉపవాసం అని మర్యాదగా చెప్పాను కదా. మళ్ళీ ఆ విషయం ఎందుకు తీస్తున్నారు? వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా. ఎందుకు తీస్తున్నానా? అదే మీ పెద్దయ్య, పెద్దమ్మ వాళ్ళు రాగానే నీకేం కార్తీక పౌర్ణములు గుర్తురాలేదా? అప్పుడు నా అమ్మా నాన్నలుని పస్తులుంచారు.
ఇప్పుడు మీ వాళ్లకు రొయ్యల పులుసు చేసి పెట్టావు. నీ వాళ్ళు అంటే నీకెంత ప్రేమ, నా వాళ్ళు అంటే నీకెందుకంత చులకనో నాకర్థమవుతుంది. నేను వేరివాడిని కాబట్టి నా తలమీద కూర్చున్నావు. వీరయ్య మాటలు శాంతమ్మ మనసులో సూదుల్లా గుచ్చుకున్నాయి. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాళ్ల జీవితంలో ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎవండి, ఏంటండి ఆ మాటలు? నేనెప్పుడైనా మిమ్మల్ని గాని మీ వాళ్ళను గాని తక్కువ చేసి చూశానా? ఆ రోజు మామయ్య గారు అడిగిన రోజు నిజంగానే కార్తీక పౌర్ణమి. నేను ఉపవాసం ఉన్నాను. అలాంటి రోజు ఇంట్లో నీచు వల్లరు, ఇంట్లో చెడు జరుగుతుంది అని చెప్పాను. ఇందులో నా స్వార్థమేముంది? మీరు కూడా పల్లెటూరి వారే కదా, మీకు తెలీదా పల్లెటూరి ఆచారాల గురించి? ఆ ఆచారాలు, ఆ రోజు ఆచారాలు గుర్తున్నాయి నీకు. మీ వాళ్ళు రాగానే నీ ఆచారాలేమయ్యాయి? వాళ్ళడగ్గానే రొయ్యల పులుసు చేసావు కదా. శాంతమ్మకు వీరయ్య ఎందుకు ఇంతలా అపార్థం చేసుకుంటున్నాడో అప్పుడర్థమవుతుంది. తన వాళ్ళు వచ్చిన రోజునుంచి వీరయ్య చాలా కోపంగా ఉన్నాడు. అయ్యో దేవుడా, నేనేమైనా ఉపవాసమున్నానా చెప్పండి. నిన్న ఆదివారం కదా, మా పెద్దయ్య తన కోసమే రొయ్యల పులుసు చేయమని చెప్పలే, మీకోసమే చేయమన్నాడు. నువ్వు రాత్రి పగలు పొలంలో కష్టపడుతున్నావుగా, మా అల్లుడు కోసం రొయ్యల పులుసు చేయమని ఎంతో ఆప్యాయంగా వండిపెట్టు అన్నాడు. మీ మీద ప్రేమతో మా పెద్దయ్య ఇలా అంటే దానికి కూడా మీరు తప్పుపడతారా? ఏంటి, నా మీద ప్రేమతోనా? అవునే అండి, మీ అమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటినుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, కోపంగా ఉన్నారు. వాళ్ళు నా గురించి నీతో ఏవేవో చెప్పారు అని నాకిప్పుడు అర్థమవుతుంది. మీ అమ్మవాళ్లు చెప్పిన మాటలు విని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీ భార్యని ఇంత మాట అంటారా? నా మనసు మీకు తెలీదా? నా గురించి నీకు తెలీదా? శాంతమ్మ చెప్పిన మాటలోని నిజాయితీ వీరయ్య మనసుకు బలంగా తాకుతుంది. ఒక్కసారిగా కోపం తగ్గిపోతుంది. అప్పుడు ప్రశాంతంగా ఆలోచిస్తాడు. నిజమే కదా, ఆ రోజు కార్తీక పౌర్ణమి. శాంతమ్మ వాళ్ళ పెద్దయ్య నా గురించి ఆలోచించి రొయ్యలు తీసుకొని వచ్చి రొయ్యల పులుసు చేయమన్నాడు. అమ్మ చెప్పిన మాటలు విని నా భార్యను అపార్థం చేసుకున్నాను కదా. అని వీరయ్యకు బుద్ధి వస్తుంది. నన్ను క్షమించు శాంతమ్మ. మా అమ్మ కదా అన్న మాటలు విని, అమ్మ మాటలు వినిలేని పోని అనుమానాలు పెట్టుకున్నాను. నీ మనసు, నువ్వు ఎంత స్వచ్ఛమైనవో నాకు తెలుసు. అమ్మ మాటలు విని నేను నా భార్యను అపార్థం చేసుకున్నాను. ఇక ముందు ఎప్పుడూ ఇలా జరగదు శాంతమ్మ. భార్యాభర్తలు అంటే ఎంతో ప్రేమతో ఉండాలి. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి. మన మధ్యలో ఎవరైనా వచ్చి ఏం చెప్పినా మనం ఒకరినొకరు నమ్ముకోవాలి. అప్పుడే మన సంసారం సాఫీగా జరుగుతుంది. ఆ రోజునుంచి వీరయ్య శాంతమ్మ మధ్య ఏం అపార్థాలు రాలేదు. వాళ్ళు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని మరింత ప్రేమానురాగాలతో జీవించారు. మన నిజ జీవితంలో బంధువులు లేదా ఎవరైనా చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి జీవిత భార్యను అపార్థం చేసుకోకూడదు. అపార్థాలు మంచి భార్యాభర్తల మధ్య చిచ్చుపెడతాయి. ఏం సమస్య వచ్చినా భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకుంటే సంసారం సాఫీగా గడిచిపోతుంది.